మళ్ళీ వచ్చిన ఇప్పుడు ఏంటంటే స్కూటీ యాక్టివా 5G బండిని ఎయిర్ ఫిల్టర్ మారుస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది ఎలా మార్చాలో. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇదే ఫ్రెండ్స్ ఎయిర్ ఫిల్టర్. ఇప్పుడు ఇది తీస్తామా, సీట్ కేబిన్ని విప్పుదామా. ఈ నొట్టు విప్పుతాలి, ప్లస్ ఇది విప్పాలి. ఓకే, పోర్ట్లో ఇప్పుడు సీట్ ఎత్తుమా. ఇదొకటి ఎత్తే ఎత్తేది ఆగు పెట్టాలి. ఇది ఇదే ఎయిర్ ఫిల్టర్ మార్చాలి. ఇప్పుడు ఎంత గలీజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్క్రూలు 1 2 3 4 5 6 స్క్రూలు కలిపి. ఓకేనా. ఓకే, ఇప్పుడైతే తిప్పేసాను మొత్తము స్క్రూలు. ఇదొకటి 6 స్క్రూలు మొత్తం తిప్పేసాను. ఇప్పుడు రిమూవ్ చేస్తామా, తీస్తామా. ఓకేనా, మంచిగా తీసేసి ఓకే బస్. పోయింది ఫ్రెండ్స్, ఎలా పోయింది, అస్సలు బాగలేదు. ఇది 6 నెలలకి ఒకసారి లేకపోతే సంవత్సరంకి ఒకసారికి మార్చుకోవాలి. కాకపోతే నేను అయితే చాలా రోజులైంది. ఎక్కువ జ్వరం చేసిన వాళ్ళకి 6 నెలలకు ఒకసారి, నార్మల్గా తిరిగే వాళ్ళకి ఒక సంవత్సరానికి ఒకసారి వేసుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తాను, క్లీన్ చేసి మళ్ళీ కొత్తది ఎక్కిస్తాను. ఇదే కొత్తది పాతది. ఓకేనా. ఓకే, ఇది కొత్తది, ఇది పాతది. నేనైతే వాటర్తో మంచిగా చేసుకొని మళ్ళీ ఆరే వరకు మంచిగా తుడుచుకొని మీకు పెట్టాలి. ఇప్పుడైతే నేను ఇది మంచిగా క్లీన్ చేసుకున్నాను వాటర్తోని క్లీన్ చేసుకొని మంచిగా తుడిచాను. గుడ్డు మొగ్గుతోని ఎండిపోయింది. ఇప్పుడు లోన్ది ఇది తీస్తామా. లోన జామ్ అయిపోయినాయి మొత్తము, చాలా రోజులైంది కదా. ఇది తీసి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఎలాగ ఉండేది అలాగే బిగించేస్తాను. తీసే ముందు ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది, అది తీయాలి. తర్వాత కార్బేటర్ దగ్గర ఇదో చూపిస్తాను అండి. ఇదో స్లాబ్ని తీయాలి, అలా వస్తుంది ఎయిర్ ఫిల్టర్. ఇదొకటి ఇది ఇప్పితే లూజ్ అవుద్ది ఈ బూట్. ఓకే, తీసాను, వచ్చింది. చూడలా ఇలా పూర్తి గలీజ్ లాగా ఉంది, మొత్తం మట్టి గిట్టి మొత్తం అంటేసి. ఇప్పుడు తీసి మంచి క్లీన్ చేసుకుని ఎక్కిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే తీసాను. ఓకే, చాలా సింపుల్. చూసాను, ఇది మంచి కడుక్కొని మళ్ళీ కడుగుతున్నాను. ఇది కూడా టోటల్గా ఇది నీళ్ళతో క్లీన్ చేశాను. మంచిగా క్లీన్ చేసుకొని మంచిగా గుడ్డుతో తుడిచాను. మొత్తం ఆరాలి. ఇది వైరింగ్లు వస్తాయి దీని మీద 2 వైరింగ్లు వస్తాయి. ఇవొకటి ఆ వైరింగ్, ఇవి ఒకటి. ఓకేనా. మీరు క్లీన్ చేసినట్టుగా అయితే మంచిగా చేసుకోండి. కాకపోతే నీరు ఉండకూడదు, మొత్తం క్లీన్ చేసుకోవాలి. నీరు ఉండకంట చూడాలి. ఇది ఎందుకు వేస్తానంటే డస్ట్ ఎల్లకంట లోన. మనం ఇక్కడ పెట్టినప్పుడు ఏదో డస్ట్ ఉంటే పడిపోద్ది అనేసి ఇప్పుడు పెట్టినాను. చూడండి, అదొకటి. సో ఇప్పుడు రిమూవ్ చేయాలి. చేసి
చూసారా ఈ స్క్రూ ఇప్పుడైతే కట్టింగ్ బిగించాను. ఇప్పుడు ఈ బోల్ట్లు బిగిస్తాం ఇవి. ఓకే ఓకే ఇప్పుడైతే ఫిట్టింగ్ చేస్తాను. ఈ రబ్బర్ ఇక్కడ వేయాలి. ఇది ఇది ఓకే ఓకే ఇవ్వండి. ఇది ఓకేనా. ఫిల్టర్ వెళ్దామా. ఇది ఈ ఫిల్టర్ కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకేనా ఇంతే. ఓకేనా ఓకే ఇంతే అంతే ఫ్రెండ్స్, అయిపోయింది అంతే. చూసా ఇప్పుడు స్క్రూలు బిగించేద్దాం ఇక్కడ. ఓకే ఓకే బిగించేసాను, అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా రాసి ఉన్నది చూసారా, నోటీస్ డోంట్ క్లీన్ హెయిర్ ఫిల్టర్, రీప్లేస్ ఇట్ అకార్డింగ్ మెయింటెనెన్స్ షెడ్యూల్ అనుకుని. అంటే ఎయిర్ ఫిల్టర్ని మనము క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ ఫిల్టర్ ఎక్కించకూడదు, కొత్త ఫిల్టర్ కొనుక్కొని వేసుకోవాలి. ఆ ఫిల్టర్ ఎక్కించకూడదు అనుకుని క్లియర్గా రాసి ఉన్నది. దీనికి ఏ రెంచీలు అవసరం లేదు. ఒకటి టర్న్ స్క్రూ ప్లస్ బండి తలుక, ఇది ప్లగ్ రెంచి, ఇది ఉంటే చాలు. తర్వాత గుడ్డు ముఖ, ఇవి ఉంటే చాలు. ఈ మూడే ఇంతే. ఎయిర్ ఫిల్టర్ మార్చడానికి ఈ మూడు ఉంటే చాలు, మనం చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం చేస్తే చాలా నీట్గా తుడుస్తాము, నీట్గా చేస్తాము, బిగించుకొని ఎక్కిస్తాము. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతవరకు నెక్స్ట్ వీడియోలో ఇంకా కలుస్తాము. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.